వెంకటేశ్వర విద్యాపీఠంలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు. భారతీయ సంస్కృతిని కాపాడుకోవాలి. చైర్మన్ వేటూరి వెంకటేశ్వరులు. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని విశాఖపట్నం మధురవాడ నగరంపాలెం రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర విద్యాపీఠంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పాఠశాల ప్రాంగణం తెలుగుదనానికి ప్రతీకగా మారి గ్రామీణ వాతావరణాన్ని తలపించింది. ఈ వేడుకల్లో విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణతో మెరిసిపోయారు. ముఖ్యంగా హరిదాసు వేషధారణలు, గంగిరెద్దుల ఆటలు, బుడబుక్కల వంటి జానపద కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు చూసేందుకు వచ్చిన వారిని కనువిందు చేశాయి. సంబరాల్లో భాగంగా విద్యార్థినులకు రంగువల్లుల పోటీలు నిర్వహించారు. గొబ్బెమ్మలతో పాఠశాల ఆవరణ అంతా పండుగ కళను సంతరించుకుంది. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ వేటూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, నేటి తరం విద్యార్థులకు మన పూర్వీకుల సంప్రదాయాలు, పండుగల విశిష్టతను తెలియజేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర విద్యాపీఠం విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే కాకుండా వారిలో సాంస్కృతిక విలువలను పెంపొందించడంలో ముందుంటుందని వక్తలు కొనియాడారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరియు అధ్యాపక బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్లు సంధ్య, వినయ్, వికాస్, ప్రణీత, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థల తరపున మధురవాడ విశాఖపట్నం పుర ప్రజలందరికీ కూడా సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని కోరుతూ మా వెంకటేశ్వర విద్యా సంస్థలు, వి టెక్నో స్కూల్స్ అండ్ వెంకటేశ్వర బీఈడి అండ్ డిఈడి కాలేజెస్ కలిసి నిన్న రోజున 9వ తారీఖున సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది. సంక్రాంతి సంబరాల్లో అందులో తల్లిదండ్రులు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. నిన్న వినోదాలతో పాటు ఈరోజు భోగి మంట, ఈరోజు పాయసము తయారు చేసి పిల్లలకి పండుగ సంస్కృతి, పండుగ గొప్పతనము, పల్లెల్లో ఈ పండుగని ఎంత ఉత్సాహంగా చేసుకుంటారో బొమ్మల రూపంలోనూ, చిత్రీకరణ రూపంలోనూ, ముగ్గుల రూపంలోనూ, గాలిపటం రూపంలోనూ పిల్లల్లో కొత్తదనాన్ని చూపిస్తూ ఉత్సాహము ఎలా ఉండాలి, ఈ పండుగ గొప్పతనాన్ని ఆడపిల్లలు, అక్కచెల్లెలు, అన్నదమ్ములు అందరూ కలిసి మొదటి నుంచి ఉన్నటువంటి అరమరికలు ఏమైనా ఉన్నట్టయితే ఇవన్నిటినీ ఈ పండుగ రోజున అక్కచెల్లెలు, అన్నదమ్ములు కలుసుకొని ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. శ్రీ వెంకటేశ్వర విద్యాపీఠ సంస్థల తరపు నుండి అందరికీ కూడా సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం దక్షిణ భారతదేశం ప్రాంత ప్రజలందరూ కూడా ఈ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన ఈ పుణ్యకాలాన్ని మన పూర్వీకులు, పెద్దలు అందరూ కూడా చాలా చక్కగా జరుపుకున్నారు. పూర్వకాలంలో ఉన్నటువంటి ఈ పండగ విశిష్టతని తరాలకి పిల్లలకి తెలియజేయడం కోసం మన పాఠశాలలో పిల్లల కోసం బొమ్మల కొలువులు, గంగిరెద్దులు వీటిలన్నిటినీ కూడా ఏర్పాటు చేసి రంగవల్లికలతో చక్కగా పిల్లలందరూ కూడా సాంప్రదాయ దుస్తులతో రెడీ అయ్యి చాలా చక్కగా ఈ పండగ విశిష్టతని చాటి చెప్తూ వాళ్ళకి మన పూర్వీకులు ఎంత చక్కగా పండగ చేసుకున్నారు, మన సాంప్రదాయాలు ఎంత గొప్పవి అని తెలియజేయడం కోసం మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఈ వ్యవస్థ యొక్క చైర్మన్ అయినటువంటి శ్రీ వెంకటేశ్వరరావు గారు చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మన ఉపాధ్యాయులు అందరినీ కూడా ఈ సాంప్రదాయ పద్ధతులు తెలియజేశాము. వీళ్ళ తల్లిదండ్రులు పిల్లలందరినీ కూడా భోగి పళ్ళతో ఆశీర్వదించి వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తి పొందారు. ఈ పాఠశాల వాతావరణాన్ని చాలా చక్కగా వాళ్ళందరూ కూడా ఆహ్లాదించి మా అందరికీ వాళ్ళ అభినందనలు కూడా తెలియజేశారు. ఈ పండగ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.